ఈ దుష్ట సంప్రదాయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. సతీష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం కరెక్టే అనుకుంటున్నారా? అంటే ఆయన వ్యక్తం చేసినటువంటి డౌట్, ఈరోజు మీరు ఇట్లా చేస్తున్నారు, అవును, ఆయనకే కాదు మా అందరికి కూడా వ్యక్తమవుతుంది. నేను కూడా ఫ్రీక్వెంట్గా ఈరోజు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ అంతా నేనే కోఆర్డినేషన్ అంతా చూస్తున్నా. ఎక్కడికి పోయినా ప్రజల్లో నుంచి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఏంటంటే, మేము ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడతాం, ఇంకా 4 సంవత్సరాలు ఏం చేసినా చేసుకొని, కానీ రేపు వచ్చిన తర్వాత మాకు మీరు అవకాశం ఇవ్వాల్సిందే అనేటువంటి మాట్లాడేటువంటి విషయం నిజంగా భయానికి గురవుతున్నాను నేను. నేను ఒక ప్రజాస్వామ్యవాదిని. దానిపైనే ఉన్నారా? రేపు అధికారంలోకి వస్తే ఏం పనులు చేయాలి, ఏం పదవులు కావాలి, ఈ ఆలోచన లేదా? ఆలోచన ఎవరు అడగడం లేదు. ఈరోజు వచ్చి అడిగేది మా దగ్గర వచ్చే డిమాండ్ ఎట్లుందంటే వైలెన్స్ని పెంచే రకంగా మాట్లాడమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు బాధితులు. మేము పడినాం, మాకు ఈరోజు పడినటువంటి కష్టాలను వదిలిపెట్టండి, రేపు మా ఈగో కూడా సాటిస్ఫై కావాలా, మేము పడినటువంటి అన్యాయాన్ని ప్రతీకారం మేము తీర్చుకోవాలనే రకంగా ఈరోజు ప్రజల నుంచి వచ్చే డిమాండ్ చూస్తూ ఉంటే నిజంగా భయం వేస్తుంది మాకు. మేము ప్రజాస్వామ్యవాదులం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యవాది. బట్ ఈరోజు అతన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఇంత దారుణంగా దెబ్బతింటే మా యొక్క బాధ్యత ఏంది మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మా కార్యకర్తలందరూ అనిపించినటువంటి క్షోభను వదిలిపెట్టి మేము వాళ్ళకి నీతులు చెప్పాలన్నా, లేకుండా ఉంటే వాళ్ళు సహకరించాలన్నా మీరు చెప్పండి. ఏం చేయాలనో కూడా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మా పరిస్థితి ఉంది. అందుకే మేము కోరుకుంటున్నాం, అందుకే మేము ఈరోజు వార్న్ చేస్తున్నాం. మా అందరికంటే కూడా ఎక్కువ వార్నింగ్ ఇచ్చేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నేను ఊరికి పోయినప్పుడు, అన్న రేపు ఏందన్నా మా పరిస్థితి, ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీతో 27 సంవత్సరాల అనుబంధంతో అక్కడే ఉండి నాయకులు వచ్చి, అన్న మాది ఏందన్నా పరిస్థితి అంటున్నారు. మీరు ఎక్కడన్నా చూసారా ఈ పైన 4 రూపాయల ఆదాయం కోసమో, డబ్బుల కోసమో, పెత్తనం కోసమో చేసేటువంటి నాయకులు తప్పితే ఎక్కడైనా సామాన్య కార్యకర్తలు వైసీపీకి అగేన్స్ట్గా మాట్లాడేది మీరు చూసారా? ఈ గడిచిన ఈ 6 నెలల నుంచి ఎక్కడన్నా లేదు. ఒక రకమైనటువంటి భయం లేక వాళ్ళు వెళ్ళిపోయినారు. చెప్పండి ఈ విషయం పైన. పార్టీలోనే, టీడీపీలోనే ఒక డివిజన్. నాకు తెచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు అడుగుతున్నాడు, ఏంది వీడు చేసేటువంటి, ఈ పిల్లోడు చేసేటువంటి పరిస్థితి ఏంది, రేపు మా పరిస్థితి ఎంత ఏంది. ఆయనకేమో కూర్చొని బీజేపీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని జెడ్ కేటగిరీ అంటాడు, బ్లాక్ క్యాట్ కమాండర్స్ అనుకుంటాడు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు అనుకుంటాడు. ఆయన ఏదో చూసుకొని సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతాడు. వీడు అసలైతే ప్రపంచంలోనే ఇక్కడే లేకుండా ఈ రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడికో పరారైపోతాడు. మా పరిస్థితి ఏందనేటువంటి ఆందోళన ఈరోజు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో చాలా బలంగా ఉంది. అదొక్కటే కాదు, మీరు గమనించినట్టయితే గడిచిన 14 నెలల నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు మీరు ఆలోచన చేయండి. ఇప్పటికీ 5-6 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అనేక విషయాలపైన ఆయన ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రశ్నలు హీ డిమాండెడ్ సో మెనీ ఇష్యూస్. దానికి ఎక్కడన్నా జవాబు చెప్పారా? లేదు, ఇప్పటి వరకు ఎక్కడ. నువ్వు సూపర్ 6 అమలు చేయాలంటే తిరుపతి లడ్డు కలుషితమైందంటావు. నువ్వు చెప్పినటువంటి హామీలు ఏమైపోయినాయి? 14 నెలల నుంచి ఒక పెన్షన్ కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వలేదని చెప్తే విజయవాడలో జరిగినటువంటి
వరదలకు బోట్లు వైఎస్ఆర్ ఎదురు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి బోట్లు ఆ గేట్లకు అడ్డంగా పెట్టి నీళ్ళంతా డైవర్ట్ చేసినామని చెప్పి మాట్లాడతావు. మ్మ్. ఏందయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు కూర్చొని నువ్వు ఏందో చంద్రబాబు నాయుడుతో పాటు నువ్వు కూడా కూర్చొని సంతకం పెట్టించినావు, ఆ రోజు గ్యారంటీ అని చెప్పినావు, బాండ్ ఇచ్చినావు, ఏంది నువ్వు చేయలేదంటే ఆయన పోయి కూర్చొని సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన మాట్లాడతాడు. మ్మ్. ఎక్కడన్నారు వీళ్ళంతా, ఏం చేస్తున్నారు? నువ్వు ఇచ్చేటువంటి 143 హామీలు ఇచ్చారండి ఇప్పటికీ. ఓకే 143 హామీలు పక్కన పెట్టి అన్నిటికంటే ప్రియారిటీ ఏమని చెప్పారు, సూపర్ 6 ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అన్నారు. ఈ సూపర్ 6 సంబంధించి ఒక్క స్కీమ్ అన్నా ఈరోజు అమలైందా? ఈరోజు రైతులు ఇంత డిస్ట్రెస్లో ఉండరు. మ్మ్. ఏ పంట అయినా రైతు పండించేటువంటి ప్రతి ఒక్క పంట ఈరోజు 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు పండించేటువంటి పంటలకు మ్మ్. గిట్టుబాటు ధర ఎంత ఉంది, ఈరోజు ఎంత గిట్టుబాటు ధర ఉంది? లెట్ దెమ్ టేక్ ఎనీ కమాడిటీ ఇంటూ కౌంట్. కాటన్ ప్రైస్, మిర్చి ప్రైస్, పొగాకు ధర, కందిబ్యాడ్ల ధర, బియ్యం ధర, ఏదైనా కూడా రైతులకు 2024లో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఉన్నటువంటి ధరలు ఈరోజు గిట్టుబాటు ధరలు ఈరోజు వస్తున్నాయా రైతులకు? రాకపోగా ఈయన ఇచ్చేటువంటి హామీ ఆ రోజు చాలా పెద్దగా చెప్పినాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్కి సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూర్చొని మేము అధికారంలో వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఏది 20,000 రూపాయలు? ఒక్క రూపాయి ఎక్కడికైనా ఇచ్చినావా? ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళకు నేను 15,500 రూపాయలు నెలకు చొప్పున 18,000 ఇస్తానని చెప్పావు. ఒకరికన్నా వచ్చింది? దిస్ ఆర్ ది మెయిన్ ప్రాజెక్ట్స్. ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ ఉండరు. ఈ నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తా, ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితులు ఉంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పావు. ఒకటికన్నా ఇచ్చావా? లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పావు. ఇచ్చావా? లేదు. ఈ 4 కాకుండా అంతో ఇంతో అమలైనటువంటి 2 స్కీమ్లు ఏంటంటే గ్యాస్ కనెక్షన్ అని చెప్పా. 3 గ్యాస్ కనెక్షన్ అన్నాం. 3 గ్యాస్ కనెక్షన్లో ఎవడైనా సరే ఈరోజు రాష్ట్రంలో వచ్చి రెండో గ్యాస్ నాకు పడిందని ఏమన్నా చెప్పని చెప్పు. ఒకటో గ్యాస్ కైనా పూర్తిగా అందరికీ కార్పెట్ గా సగం మందికి పైన పడలా, సగం మందికి. ఈ రోజు నువ్వు పోయి గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ పెట్టుకో అంటే ఎందుకంటే మాకు రాని దాని కోసం ఎందుకు మళ్ళీ అప్లికేషన్ ఒకటి దండగా అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు జనాలు ఉండరు. అది కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినావు, కానీ ఎంతమందికి ఇస్తాండో? గడిచిన 14 సంవత్సరాల్లో 14 నెలల్లో ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది కొత్త అప్లికేషన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఇప్పటికి 6-7 లక్షలు చేరుకున్నాయి. కొత్తగా అర్హతకు సాధించేటువంటి 60 ఏళ్ళు దాటేటువంటి వ్యక్తులు 6-7 లక్షలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఒకరికన్నా ఇచ్చినావా నువ్వు? గొప్పగా 50 ఏళ్ళు దాటితే ఇస్తాను అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు గొప్పగా వాళ్ళు చెప్పేట్టుకునేటువంటి విధానం నిన్న చూస్తే కొత్త చెరువు అనేటువంటి గ్రామానికి పోయినాడు, మా రాయలసీమలోనే అనంతపురం జిల్లాలో కొత్త చెరువుకు పోయినాడు. ఆయన కూర్చున్నటువంటి బెంచి, ఆయన చేసినటువంటి డిజిటల్ బోర్డు, ఆ క్లాస్ రూము, ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చినాయి? ఆలోచన చేసుకొని చెప్పాలా. ఈరోజు వాళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్ చెప్తా. ఏ స్కూల్లో కూర్చొని అని అన్నారు, ఓకే అదంతా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినాయి. కానీ అమ్మ ఒడి అనే పథకం ఆలోచన అంటే తల్లికి వందనం, అది లోకేష్ గారి ఆలోచన ఒకటి. రెండోది, ఇంతకుముందు మీరు సూపర్ 6 గురించి అంత చెప్పారు కదా, ఏది అమలు కాలేదని. ఎవరైనా సరే అమలు కాలేదంటే వాళ్ళ నాలుకకు వస్తానంటాడు, కోస్తానలేదు, గ్యాప్ ఇచ్చి మందం అన్నారు. అంటే మీరు ఈశ్వర్ గారు దాంట్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారు అంట లోకేష్ ఒక నేషనల్ టీవీలో జరిగేటప్పుడు అసలు మీరు ఇన్ని హామీలు ఇస్తాండరే, అవును మీరు ఎట్లా చేస్తున్నారంటే మేము ఒక తరవుగా మేము దాని మీద వర్కౌట్ చేసిన తర్వాతనే సాటిస్ఫై అయ్యే మేము చెప్తున్నాము, మేము అమలు కాకుంటే మా కాలర్ పట్టుకోండి అని చెప్పాడు లోకేష్. ఆ రోజు మా కాలర్ పట్టుకోండి, ఐ కెన్ షో యూ, జాఫర్తో జరిగినటువంటి ఇంటర్వ్యూలో, ఆ తర్వాత ఇండియా టుడేలో నా కాలర్ పట్టుకొని అడిగిచ్చేటువంటి హక్కు నేను ప్రజలకు ఇస్తాను అంటాడు. ఈ రోజు కూర్చొని ఈయన నాలుక మందమో ఏదో అంటాడు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో మీరు చెప్పండి, ఆ కంటెక్స్ట్కు నాలిక మందం అనేటువంటిది అప్లికబుల్ అవుతుందా, నాలిక కోస్తాం అనేది అప్లికబుల్ అవుతుంది? అప్లికబుల్ అవుతుంది, అది అందరికీ తెలుసు. అంటే నాలిక కోస్తాను అని చెప్పేటువంటి విషయానికి అడిగి వచ్చి అతనే తడబడేది బాగుండదు అని చెప్పేసి నాలిక మందం అన్నాడు.
సో నువ్వు చెప్పినటువంటి స్కీమ్స్ ఇస్తున్నావా లేదా అనేది ఆలోచన చేయకుండా ఎస్ నిరంతరం నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటి నువ్వే తొంగలో తొక్కి ఎస్ నువ్వే ఏదైనా ప్రజల నుంచి అపోజిషన్ నుంచి వస్తే ఒక చిన్న గీటుకు పెద్ద గీటు ఒకటి గీయాలా, ఒక కొత్త అజెండా నువ్వు డ్రైవ్ చేయాలా, ఒక కొత్త అభియోగం తిరిగి చేయాలా. ఈరోజు ఇది అయిపోయింది అనుకో, ఇంకొక కొత్త లీడర్ని తీసుకొని వస్తారు, ఒకటి మీద ఒక చిన్న కేసు పెట్టి దాని పేపర్లో కూర్చొని హెడ్డింగ్స్ పెట్టుకొని వీళ్ళ హయాంలో ఇంత జరిగింది, నష్టం జరిగింది, ఒక అక్రమ కేసు పెట్టడము, దాని మీద ఒక 3 రోజులు 4 రోజులు అదే డైవర్ట్ చేయడం. బట్ మీరు ఇంత గమనించినా కూడా ఒకటి గమనించండి ఈశ్వర్ గారు, వీళ్ళ పేపర్లో ఇంత హెడ్లైన్స్లో వచ్చిన నిరంతరం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తప్పుడు వాగ్దానం చెప్పిన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా ఇన్ని లక్షల మంది వస్తుండ్రు? ఎందుకు అంత కేరింతలు కొడుతుండ్రు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అది కనువిప్పు కావాలా, ఈ ప్రభుత్వానికి ఇది కనువిప్పు కావాలా. అధికారం అనేది శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని చేసినా కూడా ఒక్కోసారి అధికారం నుండి పోవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోవాల్సినటువంటి ధర్మము నేను ఉన్నట్టు 5 సంవత్సరాలు నేను బాగా చేసిన నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండే రకంగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలి. రేపు ఆయన్నే బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గుర్తు తెచ్చుకోవాలి.